నేషనల్ పార్టీ కార్యకర్తలకు నా తరఫున, మా పార్టీ తరఫున ఇవే నా అభినందన. ఇక మన యువ కిషోరం ముత్యం సాంబశివరావు గురించి చెప్పాలంటే వారికి పెద్దలన్నా వృద్ధులన్నా అమితమైన గౌరవం, ఆడవాళ్ల పట్ల అవాచ్యమైన ఆప్యాయత. ఆయన మాటల మనిషి కాదు, చేతల మనిషి. ఫ్యూజ్ పోవటం కాదు నానా, ఇంకా సేపట్లో ఒక్కొక్కడికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. భాగ్యలక్ష్మి వచనంతో పెట్టుకుంటే బద్దలైపోతుంది, వాళ్ళకి తెలియాలి. ఒక్క మాటలో చెప్పాలంటే అతను చండ శాసనుడు. ఇప్పుడు కాబోయే శాసనసభ్యులు మన యువజన నాయకుడు శ్రీ సాంబశివరావు గారు మాట్లాడతారు. కోటిపల్లి ప్రజానీకానికి నా సాష్టాంగ నమస్కారం. నేనిక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా. నేను ఇక్కడి నుంచే అసెంబ్లీకి వెళ్తా. వాళ్ళేదో ప్రాణం ఇస్తా అన్నారని నువ్వు దాన్ని సీరియస్ గా తీసుకున్నావా ఏంటి? ఎలక్షన్ లో చూసుకుందాంలే, ఓకే? నచ్చారా? ఇందాక ప్రాణాలు ఇస్తాం అంటే ఏదో సొల్లు స్లోగన్ అనుకున్నాను. ఇచ్చేయండి రా, ఇచ్చేయండి, రండి రా, ఇచ్చేయండి. రా 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 రా. అడుక్కొని తీసుకెళ్లాల్సిన కరెంట్ ని అరాచకంగా తీసుకెళ్లారు. అడ్డొచ్చిన మా అమ్మ నాన్నని కొట్టారు. సభాముఖంగా సారీ చెప్పాలి. చెప్పకపోతే వాళ్ళ డెసిషన్ అది, నీ డెసిషన్ ఏంటి? సారీయా, సిగరెట్టా? సారీ సారీ. మా వాళ్ళ మీద చేయి చేసుకోవటం వీధంతా కనబడింది. వాళ్ళకి సారీ చెప్పటం ఊరంతా వినబడాలి. పేరు పేరున ఎందుకూరి సూర్యనారాయణ ఉర్ఫ్ ఠాకూర్. ఇందుకూరి సూర్యనారాయణ ఉర్ఫ్ ఠాకూర్ గారికి నా క్షమాపణ. ఇందుకూరి భాగ్యలక్ష్మి ఉర్ఫ్ బసంతే. ఇందుకూరి భాగ్యలక్ష్మి ఉర్ఫ్ బసంతి గారికి నా క్షమాపణలో. థ్యాంక్ యూ సో మచ్. నీకు తెలుసు కదా, ముత్యం జగ్గయ్య పద్ధతి నచ్చకే గుమస్తాగా ఉద్యోగం మానేసి గుళ్ళో సేవ చేసుకుంటున్నా. అలాంటి వాడితో మనకి ఏమా మీరేనా చెప్పాలి కదా. మైక్ లో పేరు చెప్పారు. ఇంట్లో ఉన్నంత వరకే ఆడపిల్ల. వీధిలో పడితే రకరకాల పేర్లతో పిలుస్తారు జనం. తప్పంతా బచ్చన్ గడిదే మాయా. ఆడపిల్ల ముందు హీరో అవ్వాలని డైరెక్ట్ గా కెరికేశాడు. అసలు ప్రాబ్లం ఇది అని నాకు చెప్తే ఆ ముత్యం జగ్గగాడి చేత ముగ్గులో ఇచ్చేవాడిని. అమ్మా నాన్నలకే కాదు, అమ్మాయికి అండగా నిలబడేవాడిని మగాడంటారు. బచ్చన్ తప్పు చేయలేదు నాన్న, తప్పుని సరిదిద్దాడు. నువ్వు బానే పాడుతున్నావు. మన ట్రైనింగ్ వీళ్ళు ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంటారు. అమ్మాయిలందరూ పక్కరండే. మామిడి కూపు రావట్లేదు. ఒక్క క్యాసెట్ రికార్డింగ్ కి మొత్తం మహిళా మండల సంఘం అంతా కలిసి వచ్చేస్తారు. రే మామ, సినిమా టికెట్ లాగా ఒక క్యాసెట్ కి ఒకరే రావాలని రూల్ పెట్టాలి. కరెక్ట్. ఎందుకు ఒక్కొక్కడు ఒక్కొక్కరికి లైన్ వేసుకోవడానికా? క్యాసెట్లకి చాక్లెట్లకి తేడా తెలియని నీళ్ళంటే వాళ్ళు అస్సలు రాకూడదని ముందు రూల్ ఎట్టాలి. ఏ సైడ్ చిరంజీవి పాటలు, బి సైడ్ బాలకృష్ణ, బి సైడ్ ఆయన కుదిలేండి. ఆంటీ, మీకు ఫోన్ వచ్చింది. బావ ఎప్పుడు నెగటివిటీ నా మాట. అబ్బాబే, అదేదో సౌండ్. చెయ్యి జారిందమ్మా. చేయి జరితే పర్లేదమ్మే గారు, కాలు జరితేనే కాంప్లికేషన్స్. ఫోన్ వచ్చింది ఆంటీ, మీకు ఫోన్ వచ్చింది. వినిపించట్లేదమ్మా, కొంచెం లోపలికి రా. ఎక్కడున్నారా ఆంటీ? ఇక్కడ మీకు ఫోన్ వచ్చింది.
ఎవరితో మాట్లాడుతున్నావు బాబు? అక్కతోనండి. ఏం లేదు, ఫోన్ డెడ్ అయ్యి 3 రోజులైంది అందుకని. అందుకేనా మాట వినపట్లేదు. అక్క ఫోన్ డెడ్ అయింది అక్క, మళ్ళీ చేస్తాను. థ్యాంక్ యూ. మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు. చూడండి రేపు మా ఇంటికి నన్ను చూడ్డానికి వస్తున్నారు. రాని. నీకు కంగారుగా లేదా మాస్టారు? అస్సలేదు మాస్టారు. ఓ 4 సంబంధాలు చూస్తేనే కదా నా స్పెషాలిటీ ఏంటో తెలిసేది మీ నాన్నకి. అవును, గొప్ప స్పెషాలిటీ. నువ్వేమో కుమార్ సాను ఫ్యాన్, ఆయనేమో కిషోర్ కుమార్ ఫ్యాన్. మధ్యలో ఆర్కెస్ట్రా వాయించలేకు నేను ఓ చచ్చిపోతున్నాను. అవునా? అయితే ఓ పని చేద్దాం. ఈసారి నుంచి నీ ఆర్కెస్ట్రాకి నేను కవరస్ పాడతాను, సరేనా? అంటే అంటే అయ్యా పంకజ్ గారు, వాళ్ళంతటి అమ్మాయి లక్షణంగా ఉంటుందని ఇక్కడ అందరూ అంటున్నారు. ఈ సంబంధం కుదిరితే మీరేమో చండీదాస్ గారు, అబ్బాయిదేమో విజరాల వ్యాపారం, మీ అమ్మాయి ఏమో బంగారం. ఈ 2 బ్రహ్మాండంగా పొదుగుతున్నాయి కాబట్టే ఈ సంబంధం మాట్లాడాను. చాలా సంతోషం. పంతులు గారు చెప్పాక ఇంకా సందేహాలేముంటాయి? మంచి రోజు చూసుకుని పెళ్లి చూపులకు వస్తామన్నయ్య. అలాగే. మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా అన్ని పంతులు గారే చూసుకుంటారు. పూజారి గారు చెప్పారంటే ఐఎస్ఐ మార్కేనండి. నువ్వు పూజలు చేసేది ఆయనే గాని పాట మీదేనంట కదండి. అయ్యో, అలాంటిదేమీ లేదు. ఇదిగో చెక్కి, మీ బాబు మెడలు వంచి మరి నాతో పెళ్లి కోపిస్తున్నాను. ఎంతవరకు వచ్చింది? ఇలా కాదు గాని ముందు గుళ్ళో దండలు మార్చేసుకుందాం, తర్వాత మీ బాబు మనసు మారుద్దాం. ముందు మనం దండలు మార్చుకున్నాం అనుకో, ఆటోమేటిక్ గా మీ బాబు మనసు మారుద్ది. ఆ క్యాసెట్ ఆయనది కాదమ్మా. ఇకపై అమ్మాయి కూడా అయింది కాదు. నువ్వు పదరా. గొప్ప సంబంధం తెచ్చాడు మీ నాన్న. ఇంతోటి దానికి అంతోటి ఆర్పాటం. గుడిలో దేవి భాగవతం విందామనుకుంటే దేని భాగవతం బయటపడింది. చిచే, అందరూ నన్ను నెత్తిన పెట్టుకుంటే ఇది వీధిని పడేసింది. ఇందులో మన జిక్కి తప్పే ఉంది మాయా. ఆటిని రాణిలాగా అమాయకమైన పిల్ల ఈడే కనవరాసుల మధ్యలో దూరి ఆట మొత్తం కెలికేశాడు. ఇది 2 కుటుంబాల మధ్య సమస్య. మధ్యలో ఎవడైనా పేకలో సలహాలిస్తే ఆట అర్ధాంతరంగా ఆగిపోద్ది. చూసారా మీ వాడి ప్రవర్తన? వీళ్ళ మాటలకేముందిలేండి. జిక్కిని కోడల్లా కాదు, కూతుర్లా చూసుకుంటాను. దయచేసి పెళ్లికి ఒప్పుకోండి అన్నయ్య గారు. ఏం చూసి ఒప్పుకోవాలండి? ఆడపిల్లనివ్వడానికి కనీసం ఉద్యోగం కూడా లేదు మీ అబ్బాయికి. ఈ దిక్కుమాలిన ఫోన్ మూలంగానే ఇంతవరకు వచ్చింది. కరెక్ట్ మాయా. హలో, Excuse me, I'm calling from Income Tax Department. Can I speak to Mr. Bachchan, please? దొరబాబు, ఇట్ స్టార్ట్స్ ప్లేయింగ్ ఇన్ ద షో వాక్ షో. ఆగే మాయా, ఈడెవడు ఇంగ్లీష్ లో మాట్లాడు. ఎస్, This is Deputy Commissioner of Income Tax Department. The suspension of Mr. Bachchan has been lifted. Please inform him. ఓకే. బచ్చన్, ఇట్స్ యువర్ కాల్. దిక్కుమాలిన ఫోన్ అని మీరే అన్నారుగా, నేనేనని చెప్పండి. యూ నీడ్ టు టేక్ దిస్ కాల్. ఎస్ బచ్చన్ స్పీకింగ్. నీ సస్పెన్షన్ ఎత్తేశారు. నువ్వు అర్జెంట్గా వచ్చి డ్యూటీలు జాయిన్ అవ్వు. షూర్ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్. మీరే చెప్పండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి సస్పెన్షన్ ఎత్తేసారు నాన్న, ఇమీడియట్ గా జాబ్ లో జాయిన్ అవ్వమన్నారు. ఒరే నాన్న, ఎంత చక్కని వారు చెప్పావురా. ఇప్పుడేమంటారు బాబు గారు? మిస్టర్ బచ్చన్ నామ్ తో సునా హోగా. మీరు మీ అమ్మాయిని గుండెల మీద పెట్టుకుని పెంచారు, నేను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. దయచేసి మా ఇద్దరికి పెళ్లి చేయండి. సరే, ముహూర్తాలు పెట్టించండి. ఏమయ్యా, మెంటల్ గాని కూడా అయిందా? ఫోన్ పక్కన పెట్టు. బావగారు, ఏం జరుగుతుందిరా? బ్యాగ్ ఇప్పేశాడన్నా. కంగ్రాచులేషన్స్. సస్పెన్షన్ తర్వాత ప్రమోషన్ లో జాయిన్ అయిన మొట్టమొదటి ఆఫీసర్ నువ్వే. థ్యాంక్ యూ సార్. నువ్వు ఒక బిగ్ షాట్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయాలి. 4 రోజులు నా పెళ్లి సార్. రైడ్ ఒక్క రోజులో అయిపోతుంది. పొద్దున్నెళ్ళి సాయంకాలం వచ్చేవచ్చు. అది కాదు సార్. బచ్చన్, నేను మళ్ళీ డిపార్ట్మెంట్ లో తీసుకున్నది ఈ రైడ్ కోసమే. టీమ్ ని అసైన్ చేస్తా. గెట్ రెడీ. ఇంతకీ రెడీ ఎవరి మీద సార్? ఇట్స్ హైలీ కాన్ఫిడెన్షియల్. నీకు చెప్పే గంట ముందు నాకు చెప్తానన్నారు. నో ప్రాబ్లం సార్, నాకు పని ఇంపార్టెంట్, వేరు కాదు.
హలో ఢిల్లీ పార్టీ ఆఫీస్. ఏంది ఢిల్లీ న్యూస్? బ్యాడ్ న్యూస్. మీ తమ్ముడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం లేదు. మతుండే మాట్లాడుతున్నావా? ఎస్. నేను 7 ఎమ్మెల్యేలకి ఎంపీని. నాతో పెట్టుకుంటే ఇక్కడ పార్టీ ఆఫీసులు తగలడిపోతాయి. నీ గురించి మీరు ఎక్కువగా ఊహించుకుంటున్నారు జగ్గయ్య గారు. మీ తమ్ముడు పబ్లిక్ మీటింగ్ లో ఎవరో ఒక అనామకుడు వచ్చి పెట్రోల్ పోసి అంటించబోయాడు. అక్కడే మీరేమీ పీకలేకపోయారు. ఢిల్లీలో ఉన్న మమ్మల్ని బెదిరిస్తారేంటి? బాయ్. నీ మీటింగ్ లో ఏమైంది? అన్నా ఆ రోజు రాత్రి నీ మీటింగ్ లో ఏమైంది? అన్నా వాడెక్కడున్నా ఇంకొక గంటలో ఇక్కడ ఉండాలా? ఇంకా మొహం చూస్తారేంట్రా? వెళ్ళండి. నాలుగు రోజుల్లో పెళ్లి పెట్టుకో. ఒక్క రోజులో వచ్చేస్తా. నాకెందుకు భయంగా ఉంది. పిచ్చి పిల్ల, పెళ్లికి ముందు ప్రతి ఆడపిల్లకి గుండె దడగానే ఉంటుంది. అలాంటప్పుడే తగ్గిందా? వస్తావుగా? చూస్తావుగా? మొత్తం ఎక్కడ దొరకలేదు. నాకు తెలీదు, నాకు ఆడు కావాలి. మార్కెట్ లో కూడా చూసాం పెద్ద, వాడు దొరకలేదు. నాకు సంబంధం లేదు, నాకు ఆడు కావాలి. ఊరికి తెచ్చుకున్నాం పెద్ద, వాడు దొరకట్లేదు. నాకు ఆడు కావాలి. పెద్దన్న ఆడి పేరు బచ్చన్ అంట. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంట. సస్పెండ్ చేస్తే ఊర్లో ఆర్కెస్ట్రాలో పాటలు పాడుకుంటున్నాడు. ఆడంగినాయాల ఇంత జరిగే కట్టే వదిలేరు అన్ని. ఆడ నా ముందుంటే